అన్నా ఇప్పుడే చూసి వచ్చిన మన సినిమా మాత్రం ఏముందో సినిమా మాత్రం చూసిన మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ చూసిన మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ గా ఉంది. ఆ స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. అసలు వరుణ్ తేజ్ కెరియర్ లా అసలు యాక్టింగ్ చేయడం చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతా బాగా చేసిండు. అంటే చాలా సినిమాలు చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ సినిమా చూసినాం. అంటే ఇలాంటి సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లా ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉంటుంది. స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, ఒక్కొక్క సీన్స్ ఫైట్ సీన్ చూసినా కూడా ఒక సీన్ చూసినా కూడా మనకు ఒక గూస్ బంప్స్ వస్తాయి. అంతా బాగుంది. ఫైట్స్ గానీ ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. కెరియర్ లా మంచి బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కార్తిక్ ఎంట్రీ గూస్ బంప్స్. లాస్ట్ 20 నిమిషాలు అనుకో. వరస్ట్ బ్రో, వరస్ట్ అసలు. బాగుంది మాత్రం డిఫరెంట్ స్టోరీలతో తీసుకున్నాడు. గద్దలకొండ గణేష్ లో ఏ రేంజ్ ఉందో దానికి మించిపోయింది రేంజ్ అని చెప్పాలి. నిజంగా ఒక 90, 50, 47 ఆ టైంలో మూవీ ఇది కానీ ఎర్రగా తీసింది. మామూలు లేదు అసలు. డబ్బు ఏందయ్యా అసలు. సబ్జెక్ట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనుషుల చేతిలో మోసపోయిన వాడు ఆ మనుషుల్ని మోసం చేసినా సరే మనం ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయి డిసైడ్ అయిపోయి అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఒక చిన్న పిల్లకి వాళ్ళ పిల్లకి చెప్పే స్టోరీ ఉంటది భయ్యా. నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటది. చాలా అంటే చాలా న్యాచురల్ గా నీట్ గా అంటే ఆ టైంలో ఎలా ఉండేవో మొత్తం లొకేషన్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ సూపర్ సూపర్ సూపర్. అంటే డైరెక్టర్ గారు సూపర్ అంటే సూపర్. స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. సూర్య సూపర్ హిట్. కార్తీ వస్తాడు లాస్ట్ లో చూసుకో. గుర్తుంది ఇప్పుడు అందరు చూడాలి. అరగా తీసిండు. బాలే బాలే. వేరే లెవెల్ అన్నా, వేరే లెవెల్. పాటు పుష్ప పుష్ప సూపర్ నైస్. గ్రేట్ అమేజింగ్. వెరీ గుడ్. సూపర్ ఉంది. మ్యూజిక్ CGI హైలైట్ ఉంది. బాగుంది. సూపర్ సూపర్. సూర్య సూపర్ భయ్యా. సూపర్ సూపర్. సినిమా బాగుంది. మస్ట్ వాచ్. బాగుంది. సూపర్ ఉంది. బాగుంది. వెరైటీ ఉంది సినిమా. బాగుంది. సూర్యదే బాగుంది సినిమాలో. బాగుంది. ఇచ్చి పార్ట్ ఫుల్ ఏకదమ్. అన్న మళ్ళా వచ్చాడు, ఇచ్చి కొట్టాడు. సూపర్ అన్న. జై కగువ. సూర్య యాక్టింగ్ ఇస్ అవసరం. రియల్ యాక్టింగ్. సూపర్ యాక్టింగ్. బీజిఎం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. చాలా ఉన్నాయి. చాలా బాగుంది. 3Dలో చూడాలి. ఇంకా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. బాగుంది. హాయ్ భయ్య, మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది చిట్కాలు, కానీ ఈ సినిమా పేరు ఉంది మట్కా. నిజంగా ఇంత మంచి సినిమా రావడం అంటే నిజంగా ఒక 90s లో జరిగిన కథనే మనకి తెలియని అప్పుడు మేము పుట్టాను అలాంటి మంచి కథను పొందిపరిచి థియేటర్ లో పెట్టి మాలాంటి కుర్రోళ్ళకి చూపించడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒక మనిషి ఎలా ఎదగాలి, ఒక మనిషి ఎలా పైకి లేగాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అనే ప్రతి అంశం ఇందులో ఉంది భయ్య. నిజంగా సినిమా అయితే చాలా చాలా ఒక స్వాగ్ హీరో భయ్య. నిజంగా మెగా ఫ్యామిలీ హీరో, స్వాగ్ హీరో. నిజంగా మెగా ఫ్యామిలీలోనే నిజంగా ఒక పర్ఫెక్ట్ ఒక రామ్ చరణ్ ఇల్లు వాళ్ళు అంటే వాళ్ళు మించి ఉన్నాడు భయ్య. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. గద్దలకొండ సినిమా తర్వాత ఈ సినిమాతో ఎక్కడికి వెళ్ళిపోయాడు భయ్య. సూపర్. లాస్ట్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. బాగుంది. రాంబో సినిమా పార్ట్ వాలిపోయిన విజువల్స్, క్రొకోడైల్ విజువల్ వాలిపోయింది భయ్యా. డిఎస్పి బీజిఎం అనొద్దు దాన్ని మనం. సింపుల్ వర్డ్ బ్రో. రావాలి, చూడాలి, చేయాలి అంతే. అది హైలైట్. సూపర్ ఉంది. కార్తీ సూర్య బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది.
బాగుంది కార్తిక్ అంటే సూపర్ ఉంది. కార్తిక్ అంటే సూపర్ ఉందన్న. బీజిఎం ఓకే అన్న, కాన్సెప్ట్ ఓకే అన్న, ఏదో కొత్త కాన్సెప్ట్ లా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకే అన్న, పర్లేదు.